అవర్ ఛానల్ ఇంగ్లీష్ మీడియా అఫీషియల్. హిందూ న్యూస్ పేపర్లోని ఈరోజు ఉన్నటువంటి న్యూస్ హెడ్లైన్స్ ఏంటో చూద్దాం. రో ఓవర్ మిస్కండక్ట్. రో అంటే ఇక్కడ వివాదం, ఓవర్ మిస్కండక్ట్ దుర్వినియోగం పైన వివాదం. యూత్ కాంగ్రెస్ చీఫ్ రిజైన్స్ రాజీనామా చేశారు ఇన్ కేరళలో యూత్ కాంగ్రెస్ రాజీనామా చేశారు. మే 2023 వయలెన్స్. మే 2023లో జరిగినటువంటి హింసాత్మక ఘటన. పాకిస్తాన్ ఎస్సీ అంటే సుప్రీంకోర్టు. పాకిస్తాన్ సుప్రీంకోర్టు గ్రాంట్స్ బెయిల్ టు ఇమ్రాన్ ఖాన్. ఇమ్రాన్ ఖాన్కి పాకిస్తాన్ సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. బెటర్ రిలేషన్స్, మంచి సంబంధాలు. బీజింగ్ స్టాండ్స్ విత్ అంటే ఇది ఫ్రేజల్ వర్బు, మద్దతు తెలుపుట అనే అర్థం. ఇండియాకు బీజింగ్ మద్దతు తెలుపుతుంది. చైనీస్ ఎన్వాయ్, చైనీస్ రాయబారి చెప్పారు. ఈజ్ ఏ ట్యూ టైర్డ్ టెస్ట్ సిస్టమ్ అడ్వైజబుల్. అడ్వైజబుల్ అంటే ఇక్కడ ఆమోదయోగ్యమా అని అర్థం. ఈజ్ ఏ ట్యూ టైర్డ్ టెస్ట్ సిస్టమ్, రెండంచెల పరీక్ష సిస్టమ్ వ్యవస్థ అనేది ఆమోదయోగ్యమా. టెస్ట్ క్రికెట్ నీడ్స్ టు బీ ఇంప్రూవ్డ్. టెస్ట్ క్రికెట్ అనేది ఇంప్రూవ్ కావాల్సిన అవసరం ఉంది, ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. కాంటినెంటల్ ఛాలెంజ్. కాంటినెంటల్ అంటే ఖండం, ఛాలెంజ్ సవాలు. సలీమా టు లీడ్ ఇండియా. ఇండియా తరపున నాయకత్వం వహిస్తున్న సలీమా ఇన్ ఏషియా కప్ హాకీ. ఏషియా కప్ హాకీలో ఇండియా తరపున నాయకత్వం వహిస్తున్నటువంటి సలీమా. షుడ్ సుప్రీంకోర్టు సిట్ ఇడ్లీ. ఇడ్లీ అంటే ఇక్కడ అచేతనంగా, అసహనంగా. షుడ్ సుప్రీంకోర్టు సిట్ ఇడ్లీ. సుప్రీంకోర్టు అలసత్వంగా కూర్చోవాలా. యాజ్ గవర్నర్స్ బ్లాక్ బిల్స్. గవర్నర్స్ బిల్స్ని బ్లాక్ చేస్తుంటే, బిల్స్ని నిలిపివేస్తుంటే సుప్రీంకోర్టు ఏమనకుండా అలసత్వంగా కూర్చోవాలా అని సిజేఐ, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ప్రశ్నిస్తుంది. సోలిసిటర్ జనరల్ సేస్. ప్రభుత్వ న్యాయవాది. సోలిసిటర్ జనరల్ అంటే ప్రభుత్వ న్యాయవాది. సేస్ చెప్పారు. ద టాప్ కోర్ట్ అంటే అత్యున్నత న్యాయస్థానం. The top court has encroached into the terrain of lawmaking. Lawmaking అంటే చట్టాలు రూపొందించే రంగం, చట్టాలను రూపొందించేటటువంటి ప్రాంతంలోకి ద టాప్ కోర్టు అత్యున్నత న్యాయస్థానం ప్రవేశించింది అని సోలిసిటర్ జనరల్ ప్రభుత్వ న్యాయవాది అన్నారు. ఈజ్ ద కోర్ట్ సపోజ్డ్ టు సస్పెండ్ ఇట్స్ రోల్. కోర్టు దాని యొక్క పాత్రను తాత్కాలికంగా నిలిపివేయాలా. అండ్ వాచ్, నిలిపివేసి చూడాలా. యాజ్ ద పీపుల్స్ విల్ ఈజ్ థ్వార్టెడ్. ప్రజల యొక్క సంకల్పానికి అడ్డు తగులుతున్నప్పుడు కోర్టు దాని యొక్క పాత్రను, చేయాల్సినటువంటి పనిని నిలిపివేసుకొని కేవలం చూస్తూ ఉండాలా అని అడిగారు సిజేఐ. ద సిజేఐ రిఫర్స్ టు హౌ ద తమిళనాడు గవర్నర్ హ్యాడ్ కెప్ట్ బిల్స్ పెండింగ్ ఫర్ ఆల్మోస్ట్ 4 years. దాదాపుగా సుమారుగా 4 సంవత్సరాల నుంచి తమిళనాడు గవర్నరు బిల్లుల్ని పెండింగ్ పెట్టినటువంటి విషయాన్ని ద సిజేఐ ప్రస్తావించారు. సింప్లిఫైడ్ ట్యూ రేట్ జిఎస్టీ స్ట్రక్చర్ గెట్స్ జీఓఎంఎస్ నాడ్ అంటే ఇక్కడ ఆమోదం అనుకుందాం. సరళీకృత 2 రేట్ల జిఎస్టీ నిర్మాణాన్ని ఆమోదించింది. ఇంకా అవైట్స్ ఎదురు చూస్తోంది కౌన్సిల్ యొక్క అప్రూవల్ కోసం, కౌన్సిల్ యొక్క ఆమోదం కోసం ఎదురు చూస్తోంది. యుఎస్ ఆస్క్డ్ ఇండియా టు బై ఆయిల్ ఫ్రమ్ రష్యా.
యుఎస్ ఆస్క్డ్ ఇండియా, యుఎస్ అమెరికా ఇండియాను అడిగింది టు బై ఆయిల్ ఫ్రమ్ రష్యా, రష్యా నుంచి ఆయిల్ కొనమని, చమురుని కొనమని యుఎస్ అడిగింది. దేనికోసం? టు స్టెబిలైజ్, స్థిరీకరించడానికి. టు స్టెబిలైజ్ ఎనర్జీ మార్కెట్, ఇంధన మార్కెట్ని స్టెబిలైజ్ చేయడానికి రష్యా నుంచి ఆయిల్ కొనమని యుఎస్ ఇండియాను అడిగింది అని జయశంకర్ చెప్పారు. అస్సాం హాల్ట్స్, అస్సాం నిలిపివేసింది. హాల్ట్స్ అంటే నిలిపివేయటం. ఫస్ట్ టైం, మొదటిసారి ఆధార్ ఫర్ అడల్ట్స్ సీఎం, మొదటిసారిగా వయోజనులకి ఆధార్ను నిలిపివేయాలి అని చెప్పి నిలిపివేసింది అని, అస్సాం నిలిపివేసింది అని సీఎం చెప్పారు. థ్యాంక్ యూ.